నాడు వద్దన్నారు, నేడు ముద్దంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఓ మాట, ప్రభుత్వంలో వచ్చాక మరో మాట. రైతులు ఏమైపోతే ఏంటి, తమ డీల్ ప్రకారమే ముందుకెళ్తామంటున్నారు. అసలు ఇండోసోల్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం మొండిగా ఎందుకు వ్యవహరిస్తోంది? కరేడు గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా కూడా సర్కార్ మాత్రం తన మొండి పట్టు ఎందుకు వీడట్లేదు? తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి సర్కార్ ఇప్పుడెందుకు అన్నదాతల కన్నీటికి కారణమవుతోంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఇండోసోల్పై విరుచుకుపడ్డ టీడీపీ ఇప్పుడెందుకు ఇండోసోల్ మోజులో పడింది? ఇంతకు టీడీపీకి ఇండోసోల్కు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, ఆ బంధం ఏంటి? లెట్స్ వాచ్. ప్రతిపక్షంలో ఉండగా విమర్శలు, అధికారంలోకి వచ్చాక భూ కేటాయింపులు, ఎన్నికలకు ముందే ఇండోసోల్తో డీల్, టీడీపీ తీరుపై కరేడు గ్రామస్తుల ఆగ్రహం. ఇండోసోల్ సోలార్ మాడ్యూల్స్ తయారు చేసే సంస్థ. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు చెందిన అనుబంధ సంస్థ. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ని వైసీపీ అధినేత జగన్ కు బినామీ అని గతంలో టీడీపీ ఆరోపించేది. గత ప్రభుత్వంలో జగన్ సర్కారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ పై భారీ స్థాయిలో విమర్శలు గుప్పించింది టీడీపీ. అయితే అధికారంలోకి రాగానే అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తో టీడీపీకి దోస్తీ కుదిరింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన ఆ సంస్థనే ఇప్పుడు భుజాన పెట్టుకుని మోస్తోంది. ఈ సంస్థ కోసం నెల్లూరు జిల్లా కరేడులోని ఏడాదికి 2 పంటలు పండే విలువైన భూములను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తుంది. మేము సెంటు భూమి కూడా ఇవ్వమని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసినా వారి ఆక్రందనలను పెడచెవిన పెట్టి మరీ భూసేకరణ వైపు అడుగులు వేస్తుంది. భూములిస్తే భారీగా నష్టపరిహారమిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటూ రైతులకు అధికారులతో నచ్చజెప్పేందుకు కంకణం కట్టుకుంది. కరేడులోని పంట భూములకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ పొలాల్లో ప్రసిద్ధిగాంచిన బంగినపల్లి మామిడితో పాటు అనేక పంటలు పండుతాయి. ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడా ఇక్కడ భూముల్లో సాగు చేస్తారు రైతులు. ఇక్కడ 20 అడుగుల లోతులో బోరు వేసినా నీళ్లు పుష్కలంగా వస్తాయి. ఈ గ్రామంలో ఉండేవారు వ్యవసాయం మీదే ఉపాధి పొందుతారు. అయితే ఇంత విలువైన భూములను ఇప్పుడు ప్రభుత్వం ఇండోసోల్కు దారాదత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు ఇక్కడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. తమ జీవనాధారమైన పొలాలను లాక్కుంటే సజీవ దహనం చేసుకుంటామని భీష్మించుకున్నారు. ప్రభుత్వం భూసేకరణపై తక్షణమే నిర్ణయం మార్చుకోవాలని కోరుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండోసోల్పై విరుచుకుపడ్డ టీడీపీ ఇప్పుడు ఎందుకు ఆ సంస్థకు వంత పాడుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ఇండోసోల్ను జగన్ జేబు సంస్థగా అభివర్ణించిన టీడీపీ అధికారంలోకి రాగానే తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుండి ఇలాంటి ప్రశ్నలు ప్రభుత్వానికి ఎదురవుతూనే ఉన్నాయి. అయితే వాటికి ఆన్సర్ చేసే ఆలోచన లేని సర్కార్ మొండిగా ముందుకెళ్లేందుకు అడుగులు వేస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా అయినా లాక్కుంటుందనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు ఇటీవల కరేడు పంచాయతీలోని ఓ గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగారు. అయితే ఎమ్మెల్యేకు సైతం రైతుల నుండి నిరసన సెగ తప్పలేదు. గ్రామస్తుల భూసేకరణపై ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ప్రభుత్వంతో మాట్లాడతారని ఎమ్మెల్యే హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండోసోల్కు టీడీపీకి ఎన్నికలకు ముందే ఢిల్లీలో డీల్ కుదిరిందనే టాక్ కూడా వినపడుతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని భావించిన ఇండోసోల్ ముందుగానే టీడీపీతో కుమ్మక్కైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే 2024 జనవరిలో 40 కోట్ల రూపాయలను టీడీపీకి ఎలక్షన్ ఫండ్ గా ఇండోసోల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తెలుగుదేశం పార్టీకి ఈ ఫండ్ వచ్చినట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇండోసోల్కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం చేయలేకపోతుందనే వాదన కూడా వినపడుతుంది. చివరకు ఒక కంపెనీ ప్రభుత్వ నిర్ణయాలను డిసైడ్ చేసే స్థితికి చేరిందంటే అది కూటమి సర్కార్ వైఫల్యమనే టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికైనా ఇండోసోల్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని రైతులు కోరుతున్నారు. కరేడులో భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కరేడు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కరేడు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇండోసోల్ కు భూ కేటాయింపులతో కూటమి సర్కార్పై రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడుతోంది. ఈ క్రమంలో కరేడు వ్యవహారంలో మొండిగా ముందుకెళ్తే కూటమి సర్కార్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కరేడు ఇష్యూ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతులు మాత్రం భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. మరి ఇండోసోల్తో డీల్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదా రైతుల ఆందోళనకు తలొగ్గి నిర్ణయాన్ని మార్చుకుంటుందా అనేది వేచి చూడాలి.